న్యాయవాదులకి కోర్టు మరొకసారి క్లాస్ పీకింది. ఏమయ్యా మీరు కోర్ట్‌లో వచ్చి వాదనలు వినిపించాలి గానీ, మీరు చిత్ర విచిత్రమైన పిటిషన్‌లెయ్యడం ఎందుకు? ఈ ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు మీ వృత్తి మీద శ్రద్ధ పెట్టండి. కరెక్ట్. ఇప్పుడు న్యాయ వ్యవస్థతో పెద్ద సమస్య ఏమైపోయిందంటే, ఆ కక్షిదారిని పట్టుకుని పిండి పిసికి డబ్బులు సంపాదించుకోవాలి. వాళ్ళేమో బాధితులు. బాధితుడు దగ్గర నుంచి పీక్కోలేక పాపం న్యాయవాది ఇబ్బంది పడుతున్నాడు. ఇక మానవత్వాన్ని చంపుకుని అసిస్టెంట్ ద్వారా పిండించుకోవాలి. అక్కడేమన్నా కేసులు వెంటనే తెములుతున్నాయా? లేదు. ఇటు వీళ్ళు, అటు వాళ్ళు కుమ్మక్కవుతున్నారా? లేపోతే న్యాయ వ్యవస్థలో సుదీర్ఘకాలంగా పెనవేసుకుపోయినటువంటి వాయిదాల పర్వం కొనసాగుతోందంటే అన్నీ తిలా పాపం తలా పిడికెడు. బాధితుడికి ఇదివరకే మనం చాలా సార్లు చెప్పుకున్నట్టు కోర్ట్‌లో గెలిచినటువంటోడు ఇంటికెళ్ళి ఏడుస్తున్నాడు. ఓడినోడు అక్కడే కూర్చొని ఏడుస్తున్నాడు. మధ్యలో వాళ్ళు ఏ కక్షిదారులైతే సంపాదించుకున్న డబ్బులన్నీ ఇక్కడే సరిపోతున్నాయి. చివరికి రూ. 100,00,00,000 వ్యాజ్యం వేస్తే 40,00,00,000 తీసుకోవాల్సొస్తుంది. 60,00,00,000 ఇటు వదులుకోవాల్సొస్తుంది. ఓ రూ. 10,00,00,000కి సంబంధించినటువంటి అంశం మీదన కేసేసినటువంటోడు, ఆ అవతలోడిదికి ఒక రూ. 1,00,00,000 నష్టం అనుకుని కేసేస్తే, చివరికి 5,00,00,000 ఎక్కడ ఖర్చు పెట్టుకోవాల్సొస్తుంది. లేపోతే న్యాయం జరగటం లేదు. న్యాయం వ్యవహారాలకు సంబంధించిన ఒక స్క్రూటినీ జరగాలి. బాధ్యతాయుతమైనటువంటి దిశగా అడుగులు వేయాలి. లేకపోతే భవిష్యత్ తరాలకు ప్రమాదం.